Hello, all, welcome to Cinescope. Here is our review of Gurram Papireddy. సో ప్రజెంట్ అయితే జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన గుర్రం పాపిరెడ్డి మన టీంతో కలిసి డెడ్ బాడీని స్వాప్ చేస్తారు. అంటే ఒక శ్మశానంలో ఉన్న డెడ్ బాడీని ఇంకొక శ్మశానంలోకి స్వాప్ చేస్తారు, మారుస్తారు. సో మార్చిన తర్వాత అసలు ఏం జరిగింది, వీళ్ళ లైఫ్ ఎలా మారింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేశారు, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఇప్పుడు ఎలా ఉన్న విషయానికి వచ్చేస్తే ఇట్స్ ఓకే ఇస్ ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి వర్క్, చాలా చాలా బాగుంది. అదే ఫాస్ట్ అండ్ ఫీల్స్ అయితే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ అనేది లిటిల్ బిట్ ఆఫ్ డిప్ అవుతూ ఉంటాం. సెకండ్ హాఫ్ లో కొంచెం సీరియస్ వేలో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా బాగుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. బట్ సెకండ్ హాఫ్ లో స్టోరీ మీద కంప్లీట్ ఫోకస్ చేస్తూ కొన్ని పోర్షన్స్ కానీ కామెడీ కొంచెం డిప్ అయినా కూడా కొంచెం సీరియస్ వేలో ఒక డిఫరెంట్ పాయింట్లో వెళ్తూ ఉంటుంది. అండ్ దీన్ని వీళ్ళు స్ట్రెచ్ చేసిన ఫీల్ వస్తుంది. ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని పట్టుకొని వీళ్ళు ఇంతలా ల్యాగ్ చేస్తున్నారు కదా, ఇదే ఫీల్ వస్తుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్లీ అసలు నిజంగా అసలు ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. అండ్ ఆ ట్విస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండింగ్లో. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఎండింగ్ ఒక లాస్ట్ 5 minutes ఉంటుంది మూవీ. ఆ 5 minutesలో ఒక మంచి ట్విస్ట్ అని రివీల్ చేస్తారు. నాకు అది చాలా బాగా నచ్చేసింది, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఎండింగ్ ఇట్స్ ఓకే, బాగానే అనిపించింది. అలా టైంపాస్ వాచబుల్, ఒక మంచి కామెడీ ప్లస్ థ్రిల్లర్ ఫిలిం లాగా బాగుంది, చాలా బాగుంది. అండ్ సాంగ్స్ నాకు అంత ఎక్కలేదు, బీజియం అంత లేదు, సినిమాటోగ్రఫీ డీసెంట్, అంతే తప్ప పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ కామెడీ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల డిప్ అయింది, అంతలా నచ్చలేదు. 50% బాగుంది, 50% బాగాలేదు. పర్ఫార్మెన్సెస్లో గుడ్, బాగానే అనిపించింది, బాగానే చేస్తారు అంటే వాళ్ళకి ఇచ్చిన రోల్ ప్రకారంగా, అంతే తప్ప నాకైతే అంతలో ఏమనిపించలేదు. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ ఆఫ్ గుర్రం పాపిరెడ్డి. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.